చేయాలి. చైర్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి. టేబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. బ్రాంచ్ ఇక్కడ ఉన్న వారికి అందరికీ మా ఉప్పు సతీష్ గారికి లక్ష ఓకే అండి. నెక్స్ట్ గుగ్గిల రాజేంద్ర గారు, మీరు ఈరోజు మన సీనియర్ బర్త్డే సందర్భంగా గుగ్గిల రాజేంద్ర గారు ఒక మంచి కవితను మా అందరికి వినిపిస్తారంట. సో గట్టిగా చెప్పాలి కదా రీజన్, ఎందుకంటే నేడు ఇచ్చేసిన అంజనీపుత్ర సైనికులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. మీ అందరి తరఫున కూడా అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారికి ఒక చిన్న కవిత ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఆయన ప్రశాంతతకు నిలువెత్తు ప్రతిరూపం, మంచు కొండలా కనిపించే ఆయన ఒక అగ్ని కణం. ఆయన ప్రశాంతతకు నిలువెత్తు మార్చాలనే లక్ష్యం, దానికి మన అంజనీపుత్రే నిలువెత్తు సాక్ష్యం. పేదవాడిని కోటీశ్వరుడిగా మార్చాలనే లక్ష్యం, దానికి మన అంజనీపుత్రే నిలువెత్తు సాక్ష్యం. మరి ఆయన ఎవరో కాదు, థ్యాంక్ యూ అండ్ వివేక్ గారు అండ్ మీ టీమ్ తో ఒక మంచి ఫీడ్బ్యాక్ అస్తున్నటువంటి కంటెంట్ తో సూపర్ సాంగ్ తో జోష్ మ్యూజిక్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన అందరం కూడా వచ్చినప్పుడు చూస్తా ఉన్నాం, అందరం ఒకసారి మనస్ఫూర్తిగా మన రెండు చేతులు
ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా మిత్రుడు మా శ్రేయోభిలాషి ఉదయం నుండి రక్తదాన శిబిరంలో పాల్గొంటూ వాళ్ళ ప్రేమను నేను చాలా హృదయపూర్వకంగా స్పందించి చాలా సంతోషం అనిపించింది. నాకు ఇంత ప్రేమ పంచుతున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి అనుకుంటున్న మా టీం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజున గత 5-6 సంవత్సరాల నుండి మేము కొనసాగిస్తున్న మార్కెటింగ్ రంగంలో ఇప్పటి వరకు 4 జిల్లాల నుండి 4,000 మంది వరకు మా మార్కెటింగ్ మిత్రులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఒక మంచాలకి అంకితం కాకుండా ఏదైతే మేము బ్రాంచెస్ ఆఫీస్ పెట్టుకున్నాం వివిధ జిల్లాల నుండి అక్కడ కూడా లోకల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము చాలా నాణ్యతగా పరిపూర్ణంగా హెల్దీగా కస్టమర్ల మండలంలో పొందుతున్న ఇప్పుడు ఏ విధంగా ఉందో అక్కడ కూడా మా ప్రాజెక్టులు వెళ్ళబోతున్నాయి. అక్కడి ప్రజలు కూడా అక్కడ నుండి వచ్చిన ప్రజలు చాలామంది ఉన్నారు ఆ జిల్లాలో నుంచి, కానీ ఇక్కడ ప్లాట్లో ఉన్నారు. అక్కడి లోకల్ వాళ్ళు కూడా అక్కడ కూడా మాకు మనలాంటి హెల్దీ కంపెనీ ఉంటే బాగుండు, ఎటువంటి సమస్యలు లేవు అనే వాళ్ళ ఒక కోరికను మేము స్వీకరించి వివిధ జిల్లాలకు కూడా వ్యాపింప చేయబోతున్నాం. వచ్చే మళ్ళీ 2025 నా బర్త్డే ఏదైతుందో ఆ సందర్భంగా ఆ టైం వరకు పూర్తిగా ఒక 6 నుండి 7 జిల్లాల నుండి అన్ని జిల్లాలలో మా వెంచర్లు ఉండబోతున్నాయి. అక్కడ కూడా మేము చాలామందికి మన అంజనపుత్రలో భాగస్వామ్యం ఇవ్వడానికి, మార్కెటింగ్లో భాగస్వామ్యం ఇవ్వడానికి మేము కోరుకుంటున్నాం. అది కూడా మేము వ్యాపింప చేస్తాం. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ అంటే ఇంతకుముందున్న హిస్టరీలో రియల్ ఎస్టేట్ ఓన్లీ వ్యాపార పరంగానే మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది ఉండేది. ప్రజలకి డైరెక్ట్గా ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండకపోయేది. కానీ ఏ ప్లాట్ కొనాలన్నా వాళ్ళ మనసును గెలుచుకోవాలి. అలాంటి ప్రజల మనసును గెలుచుకోవాలంటే మనం హెల్దీగా ఉండాలి, మన రిలేషన్షిప్ బాగుండాలి. అలాంటి రిలేషన్షిప్ చేస్తూ మేము అందరికీ సమాజంలో భాగమై మా వ్యాపారమే కాకుండా ప్రతి విషయాలలో మేము సంఘం సోషల్లో మేము యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు వచ్చిన వివిధ చిన్నపిల్లల సంబంధించి విద్యలో కానీ వృద్ధులకు సంబంధించి ఆహారంలో వారికి ఒక అకామిడేషన్ విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో విద్యార్థులకి క్రికెట్ రంగంలో అయినా కబడ్డీ రంగంలో అయినా ఫుట్బాల్ రంగంలో అయినా కానీ అన్ని సహకారాలు మా సైడ్ మా వంతు మేము చేశాము. ఇంతకుముందు కూడా మా ప్రజలలో వచ్చిన కోరిక మేరకు అంజనపుత్ర నుండి ఇంతగా ఫస్ట్ ఈరోజునే మేము మొదలుపెట్టాం, రిజిస్టర్ చేశాం. ఇక ముందు కూడా అన్ని జిల్లాల ప్రజలు కూడా మా ప్రజలే మా వాళ్ళే అనే విధంగా మా సేవా కార్యక్రమాలైనా మా వ్యాపార కార్యక్రమాలైనా అన్నిట్లలో భాగం పంచుకోబోతున్నాం. ఈ అవకాశం అందరికీ కల్పించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలని చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాల వారికి, మన జిల్లాల వారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. జై అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ అయినటువంటి గురాల శ్రీధర్ గారు ఈరోజు మన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల జిల్లా శ్రీనివాస గార్డెన్లో ఈరోజు మెగా రక్తదానం అనేది బ్లడ్ క్యాంప్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. దరిదాపు ఇప్పటి వరకు మనకు గత 4 సంవత్సరాల నుంచి చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే బ్లడ్ డొనేషన్ మా వాళ్ళు ఏంటంటే రక్త నిల్వలు అనేది చాలా తక్కువైపోయింది. చాలామంది కూడా రక్తదాతలుగా నిలిచారు. అదేవిధంగా ఈరోజు మనకు మంచిర్యాల జిల్లాకు వచ్చేటప్పటికి మన అంజనీపుత్ర నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరు ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఏంటంటే ఒక కమర్షియల్ ఆలోచిస్తారు. అలాంటిది కాకుండా మేము మనకి ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కాకుండా మాకు ఏంటంటే ప్రతిదీ కూడా సేవా కార్యక్రమాలు అనేది దరిదాపు మనకున్న ఈ ఉమ్మడి జిల్లాలలో మనకున్న ఈ 6 జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో ప్రతి సేవా కార్యక్రమం మన స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, మన విద్యార్థులు కానీ, మహిళలు కానీ, మన చిన్నపిల్లలు కానీ, బ్లైండ్ స్కూల్ పిల్లలు కానీ, అనాథలకు వాళ్ళందరూ కూడా అండగా ఉంటూ మా అంజనీపుత్ర అనేది ప్రతి విషయంలో కూడా మనం ముందుకెళ్తుంది. అదేవిధంగా అంజనీపుత్ర చారిటబుల్ ట్రస్ట్ అనేది ఈరోజే మన చైర్మన్ గారు ఏంటంటే ఈరోజు కొత్తగా మనం ఏంటంటే బర్త్డే సందర్భంగా మనం ఏంటంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
మనం ప్రతి సేవా కార్యక్రమం కూడా మనకి ఏమున్నా కానీ మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నూతనంగా మనం ఏంటంటే ఒక కొత్త చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసినాం. ఇక ముందు కూడా మన జిల్లా వ్యాప్తంగా కానీ మన ఉమ్మడి జిల్లాలలో ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ మా చారిటీ నుంచి ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నామని మిత్రులుగా మీ అందరికీ కూడా మన పత్రికేయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చి మీరు మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. జై అంజనీ పుత్ర.